తండ్రి ఏ విధముగా దావీదును అభిషేకించాడు చూడండి. ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడు నేను ఇశ్రాయేలులకు రాజుగా నియమింపబోతా ఉన్నాను కనుక అతన్ని నీ కొమ్ములో ఉన్న తైలమును తీసి అతని తలపై పోసి అతని అభిషేకించు. వెంటనే సమూయేలు ఆ కొమ్ములో ఉన్నటువంటి ఆ తైలమును తీసి తన సహోదరులందరి ఎదుట అతనిని హెచ్చించాడు. అక్కడ అందరి దగ్గర త్రోసివేయబడ్డాడు, అన్నదమ్ముల ద్వారా త్రోసివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. దేనికి పనికిరాని వాడు, గొర్రెలు కాసుకునేవాడు, వెర్రివాడు, విద్య లేదు, ఏమీ లేదు. త్రోసివేయబడినటువంటి వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏ విధముగా లేవనెత్తుతున్నాడో చూడండి. నిన్ను కూడా దేవుడు లేపువాడు, నిన్ను కూడా పైకి లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు, నీవు కోరిన స్థానములోనికి నిన్ను నిలబెట్టువాడు.